ఎక్కడ కూడా ఇలా రైతాంగానికి ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారం అందడం లేదు. సబ్సిడీలు రద్దయిపోయినాయి, రాయితీలు రద్దయిపోయినాయి. 24 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సాయంత్రం 5 గంటలకు 3 ఫేజ్ తీసేస్తే ఆ కరెంటు మరి తెల్లారి ఎప్పుడు వస్తుందో తెలియదు. పోసుకున్న నార్మల్ కూడా మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయి, రైతులు వేసుకున్న నార్మల్ కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి క్వాలిటీ కరెంట్ 24 గంటలు ఇచ్చి తీరవలసిందే. కృష్ణా నదిపైన 300 కిలోమీటర్ల సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మరి వచ్చినటువంటి నీటిని అన్ని మోటార్స్ ఆన్ చేసి మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు విస్మరించి రైతుల యొక్క ఆవేదన బాధ మీరు పట్టించుకోకపోతే, రైతుల విజ్ఞప్తి పట్టించుకోకపోతే మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి మళ్ళీ మీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మెడలు ఉంచి ఆ విధంగా రైతులకు మేము అండగా ఉండి మరి పాలమూరు రైతులే కాదు, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా గోదావరి నదిపై ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అక్కడ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఇలా గతంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్మాణం చేసినటువంటి మరి ప్రాజెక్టు మొత్తం కూడా మీరు పెండింగ్లో పెట్టిరు, మూలకు పెట్టిరు, దాన్ని ఉపయోగించడం లేదు. అది ఎక్కడ పోదు, కూలిపోదు. కాబట్టి ఆ కూలిపోవడానికి కూడా ఎన్నికల్లో మా ప్రభుత్వం మీద మీరు అపవాదం తీసుకురావడానికి బాంబులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కానీ తుమ్మిల అది అన్నారం కానీ ఆ విధంగా వెన్స్ కూల్చడం జరిగిందని చాలామంది చెప్తా ఉన్నారు. దయచేసి మీరు మా పార్టీ మీద, మా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద గతంలో చేసినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కానీ రైతుల విషయంలో మాత్రం మీరు తప్పకుండా వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి, కాపాడాలి. కృష్ణా గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా అక్కడ మోటార్స్ ఆన్ చేయాలి. ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేయాలని నేను ఒక డిమాండ్ చేస్తూ, దాంతోపాటు రెండవ ఎజిటేషన్ కూడా ఈరోజు రైతుల యొక్క మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 35,000 కోట్ల రూపాయలు కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దీనికి 27,500 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేసి అనేక రిజర్వాయర్స్ నిర్మాణం చేస్తారు. నార్లాపూర్ రిజర్వాయర్ కానీ, ఏదుల రిజర్వాయర్ కానీ, కొట్టెం రిజర్వాయర్ కానీ, కర్మేన రిజర్వాయర్ కానీ, ఉద్దండపూర్ రిజర్వాయర్ కానీ 90% పనులు పూర్తి అయిపోయింది, మొత్తం అయిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోటార్ కూడా స్టార్ట్ చేశాడు, పంపు కూడా స్టార్ట్ చేశాడు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పక్కన పెట్టింది. ఇది 12,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇది పాత పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లాలకు సాగునీరు వస్తుంది. పాత పాలమూరు జిల్లాకు 7,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కాబట్టి ఈ పాత పాలమూరు జిల్లాకు ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కెనాల్స్కు ఉన్నటువంటి కెనాల్స్ మొత్తం కూడా కాలువల పని పూర్తయి 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. 3 జిల్లాలు సస్యశ్యామలైంది. రైతాంగం మొత్తం కూడా పాడి పంటలతోటి ఆనందంగా జీవితం గడుపుకోవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా పాలమూరు జిల్లా బిడ్డను, నల్లమల బిడ్డను చెప్పుకుంటాడు, కానీ ఇంతవరకు 36 నెలల కాలంలో ఒక 3 రూపాయలు కూడా పాలమూరు జిల్లాకి ఇవ్వలేదు. ఒక కట్టెడు మన్ను కూడా తీయలేదు. మరి నువ్వు పాలమూరు బిడ్డవా, లేకపోతే నువ్వు మర్మన్న బిడ్డవా, మర్మన్న తల్లి అన్నటువంటి బిడ్డవా? ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకొని, నువ్వు ముఖ్యమంత్రి అయినవు, మరి పాలమూరు రైతాంగానికి న్యాయం చేయాలి, పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగానికి మొత్తం కూడా అవసరమైన నిధులు కేటాయించాలి. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేసి ఈ 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అప్పుడే పాలమూరు రైతాంగము హర్షిస్తుంది, నువ్వు పాలమూరు బిడ్డవని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ, మరి దీన్ని వాటర్ను కొనసాగించకపోతే మాత్రం మళ్ళొక ఉద్యమం తప్పదని హెచ్చరిస్తుంది. జై తెలంగాణ.